ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి జీ తెలుగు ప్రేక్షకులందరికీ స్వాగతం. మరి శోభన్ బాబు గారు మన మధ్య లేకపోయినా కూడా ఆయన జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. ఆయన జ్ఞాపకాలని, ఆయన నటనా విధానాన్ని, ఆయన రూపురేఖల్ని మనందరికీ కూడా గుర్తు చేసే వ్యక్తుల్లో ఒకరు మన ఆర్టిస్ట్ వెంకటేశ్వర్లు గారు. ప్రకృతి వైద్య విధానాన్ని, మంతెన గారిని ఫాలో అవుతున్న వెంకటేశ్వర్లు గారు మనతో ఉండడం మనకు ఆనందకరం. మరి ఆయన ఎపిసోడ్కి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం వెంకటేశ్వర్లు గారు. నమస్తే. మా ఆహ్వానాన్ని మన్నించే కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం వెంకటేశ్వర గారు. నమస్కారం అండి. సో వెంకటేశ్వర్లు గారు, అసలు ఈ జర్నీ అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో ఒకసారి చెప్తారా? మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం ప్రక్కనే ఉన్నటువంటి కుంచెనపల్లి అనే విలేజ్లో నేను పుట్టి పెరిగానండి. ఓకే. మాది హనుమండుగురు సంతానం అండి. అందులో నాది 7 నెంబర్ అండి. వ్యవసాయం అనేసరికి మాకు మా అన్నయ్య గారు పొట్లకాయలు, బీరకాయలు ఇలాగా ప్రతిదీ కూడా మా దొడ్లోనే పండించేవారండి. ఎక్కడైనా సరే ఉన్నాయో లేదో కానీ మా ఇంటికి వచ్చి కందులు, మినువులు, నువ్వులు పట్టుకెళ్ళేవారు. పొద్దున్నే అందరికీ కూడా మా అమ్మగారు ఏం చేసేవారంటే రాత్రి పాలు తోడెట్టి పెట్టి మధ్యాహ్నం మట్టి తోడు పెట్టి దాయిలని ఉండేదండి. ఇంత మట్టితో వేసి ఆ కొండ పెట్టి అందులో పిడకలు వేసేస్తారు. వేసేస్తే దాని వంక చూడక్కర్లేదు, ఇంకా పాలు పొంగి అలాగే ఇదండి. అందులో మేగడ కూడా కడద్ది. దాన్ని ఆ పాలు ఏం చేసేవారంటే ఎంతమంది ఉన్నామో అన్ని గ్లాసుల్లోనూ పోసి సాయంత్రం మా దగ్గర గ్లాసులు పెట్టేవారు. అలాగా ప్రతి ఆ పెరుగుకి కానీ పాలుకి కానీ లోటు ఉండేది కదండి మా. అలాగా నేను చిన్నప్పటి నుంచి కూడా సద్దన్నం తింటాం నాకు అలవాటు. ఇప్పుడు కూడా నేను సద్దన్నం తింటాను. సార్ చెప్పారు సద్దన్నం తింటే మనిషి ముఖంలో గ్లో అనేది ఉంటుంది, ఆ గ్లో పాడవదు అని సార్ చెప్పారు. ఆ సార్ నేను ఫాలో అవుతూ నేను ఇప్పుడు కూడా సద్దన్నం తింటానండి. అది అయిపోయాక రాగి జావా పెరుగు తెచ్చుకుని అందులో వేసుకుని సార్ చెప్పారు కొబ్బరికాయ తురుము. ఆయన ప్రతి దాంట్లో కొబ్బరికాయ తురుముని మర్చిపోరు. కొబ్బరికాయ వల్ల ఏంటంటే అందులో నూనె పదార్థం అంటే తేజస్. కేరళ వాళ్ళు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు కొబ్బరి నూనె, వాళ్ళు కూరల్లో కొబ్బరి నూనె లేనిదే వాళ్ళ కూరలో. సార్ చెప్పినట్టు ఈ గ్లో వస్తుందండి. కొబ్బరి వేసుకుంటాను, జావ తాగుతాను. కిస్మిస్, బాదం గింజలు నేను ఆ రాత్రి నానబెట్టేస్తాను. ఖర్జూరు, వెండి ఖర్జూరు నానబెట్టేసి సద్దన్నం అయిపోయాక జావ అయిపోతే జావ అయ్యాక గుడికిల్లు వస్తాను. ఇళ్ళు వచ్చాక అప్పుడు ఇది తీసుకుంటాను. అలాగా సార్ గారిది ఫాలో అవుతుంటానండి నేను. ఎందుకంటే నేను శోభన్ బాబు గారి యొక్క గెటప్ వేయటం స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కూడా బాబు శోభన్ బాబు గారు చాలా ఆరోగ్యంగా అందంగా ఉండేవారు. ఆయనకు పొట్ట గాని ఆ స్టమక్ ఉండేది కాదు. అయితే మా మిస్సెస్ అయితే 25 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారండి. మా మిస్సెస్, మా పిల్లలు కూడా. అయితే ఆవిడ అస్తమానం చెప్తూ ఉండారు ఇలా సార్ చెప్పింది మీరు ఇలా ఉండాలి ఇవ్వాలి. ఆయన ముఖ్యంగా ఏం చెప్పారంటే ఈ స్టమక్ రాకుండా ఉండటం కోసం పడవాసన వేస్తే బాగుంటది అని చెప్పారు ఆయన. ఈ పడవాసన నేను ఎర్లీ మార్నింగ్ వేస్తానండి. అది ఎందుకంటే మొట్టమొదట ఫస్ట్ వేసినప్పుడు కొద్ది కష్టంగా ఉంటది, అది రాను రాను కొద్దిగా అలవాటు అవుతే ఇలా వేసినప్పుడు ఈ కాళ్ళు 2 బరువు ఈ స్టమక్ మీద ఆంతాయి, అది రాను రాని తగ్గిద్ది అని చెప్పారు సార్. ఇప్పుడు నాకు పొట్టలేదండి, నేను సార్నే ఫాలో అయ్యాను. చాలా ఇంటర్వ్యూలో మీరు నిజంగా శోభన్ బాబు గారి లాగా ఉన్నారని చెప్తుంటారు. డూప్స్ ఉంటారండి, అయితే ఇంత రియల్ గా ఉండరని చాలా మంది చెప్పుకుంటారు. ఇది అటనోట చెన్నై వారి అబ్బాయికి కూడా ఫ్యామిలీకి తెలిసింది. వారి అబ్బాయి నన్ను కరుణ్ శేష్ గారు, శోభన్ బాబు గారి అబ్బాయి ఇంటికి పిలిచారండి. చెన్నైలో 2 days ఉంచి డూబ్స్ ఉంటారండి ఇంత రియల్గా మేము చూడలేదు అని 2 days ఉంచి నాకు సన్మానం చేసి పంపించారు. ఈ యొక్క రూపం దేవుడు కొంత ఇచ్చిన, నా తల్లిదండ్రులు ప్రసాదించిన ఈ వరానికి దాన్ని మెయింటైన్ చేయడానికి ముఖ్యంగా రాజుగారు కారణం. సత్యనారాయణ రాజు గారు. ఆనకట్టకి కావాలి వంతెన, ఆరోగ్యానికి కావాలి మంతెన. మహానుభావుడు ఆయన ఆరోగ్యాశ్రమం పెట్టారు. ఈ ఆరోగ్యాశ్రమం అందరికీ ఉపయోగపడుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా ఈ ఆశ్రమంలో ఉండొచ్చు. ఇవాళ చాలా మంది పేద వాళ్ళు బాధలు పడుతుంటే సార్ని ఫాలో అవ్వి టీవీ చూసి, సెల్ ఫోన్ లో చూసి ఎంతో మంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అవును డాక్టర్ గారు, మనకి దేవుడు ఇచ్చిన రూపాన్ని మన కోసం మనం మెయింటైన్ చేసుకోవడమే చాలా కష్టం. అలాంటిది వారు ఇంకొకరిలా ఉండడానికి వాళ్ళ షూస్ లోకి వెళ్ళి ఆయనలాగా వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. అది కూడా మీరు ఎన్నో సంవత్సరాలుగా చెప్పే ప్రకృతి వైద్య విధానాన్ని ఫాలో అవుతూ ఇలా నిలబెత్తిన నిదర్శనంగా మన ముందు కూర్చున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఆ రోజుల్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు. అంటే శోభన్ బాబు గారిని ఆ రోజుల్లో సినిమాలు ఎక్కువగా మేము
చిన్నప్పుడు చూసినప్పుడు అసలు ఎలా ఉందో, నా పక్కనే శోభన్ బాబు గారు కూర్చున్నారా అన్నట్టు అని 100% ఉంది తప్ప ఇంత కూడా తెలియట్లేదు అసలు. థ్యాంక్ యూ సార్, అది మీ ప్రోత్సాహం సార్, మీ సలహాలే సార్. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారా, లేకపోతే అంటే డాక్టర్ గారు ప్రకృతి వైద్య విధానం ఎప్పుడు కూడా అందరూ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఏమైనా సమస్య వచ్చినప్పుడు ప్రకృతి వైద్య విధానం అంత ఉపయోగపడదు, అనారోగ్యం అనేది ఎక్కువగా వచ్చినప్పుడు మందులు ఒక్కటే మనకి దిక్కు అని అనుకుంటూ ఉంటారు. మీరు ఇందాక ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా, అలా కాదండి అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఉపయోగపడింది అని చెప్పేసి ఆ ఎగ్జాంపుల్ ఒకసారి. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను ఒక మంచి విషయం చెప్తున్నానండి. ప్రతి వాళ్ళు కూడా సార్ చెప్పింది తూచా తప్పకుండా పాటించినట్లయితే మీరు కూడా చాలా మెరుగవుతారు. మా అక్కయ్య గారికి ఒక లేడీస్కి సాధారణంగా కడుపులో కంతులు అవి వస్తుంటాయి. మా అక్కయ్య గారికి కంతులు వచ్చినండి. అది డాక్టర్ గారికి చూపిస్తే ఏం చెప్పారంటే ఇది ఆపరేషన్ చేయాలి, అవి బాగా కదా పెద్దవని అని చెప్పారండి. నిజంగా ఆమె పరిస్థితి ఎలా ఉందంటే ఒక 70 years అండి. 70 yearsకి ఆపరేషన్ చేస్తే ఎన్ని రోజులు బ్రతికిద్ది అని మేము అడిగామండి. అది మేము చెప్పలేము, 3-4 కంతులు ఉన్నాయి అన్నారు. మళ్ళీ ఆవిడని అవిటి విధాన్ని చేయటం మాకేంటని మా అక్కయ్య గారు వాళ్ళ ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ గారు ఒక సత్యనారాయణ గారు ఆయన ఉన్నారు. ఆయనకి ఫోన్ చేసి సార్ ఎలా అంటున్నారు ఆపరేషన్ అంటే, ఇలాగా మన మంతిన సత్యనారాయణ రాజు గారు చెప్తున్నారు కొన్ని కషాయాలు, వాటి వల్ల కొన్ని రోజులు మెరుగుపడుతుంది, మీరు ఒకసారి మీరు ఆ ప్రోగ్రాం చూసి మీరు కొద్దిగా ఫాలో అవ్వండి. అప్పుడు మా అక్కయ్య గారిని ఇంటికి తీసుకొచ్చి మా మిస్సెస్ గారిదే, మా మిస్సెస్ నిజంగా వాళ్ళ అమ్మగారికి చేసిన సేవకి హ్యాట్సాప్ అండి. ఒక వారం గానుగాకు, ఒక వారం గన్నేరాకు, పెద్ద బిళ్ళ గన్నేరు అంటాం కదా ఆ గన్నేరాకు, ఒక వారం పారిజాతం ఆకు, ఒక వారం రాయాకు, ఇలాగ వారంలో ఇన్ని రకాల ఆకులు కషాయం రోజు పట్టింది. ప్రతిరోజు కూడా ములగాకు ఉడకబెట్టి దాన్ని ఫ్రై చేసి తినిపించేది ఒక కప్పు. సార్ చెప్పారు ములగాకు చాలా మంచిది. దానివల్ల ఇంతంత గడ్డలు ఉండి కూడా ఆవిడకి ఏం బాధ రావట్లేదండి. ఆ వారం అయిపోయాక ఇవన్నీ అయిపోయాక ఆవుటాకు అది ఒక రోజు ఇలా మా మిసెస్ రెగ్యులర్గా మా అక్కకి ఇస్తే 3 సంవత్సరాలు చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకుని వచ్చి కూర్చుని చదువుకుంటా, రామాయణం రాసుకుంటా, ఎంత హెల్తీ ఉంది. ఎప్పుడు కూడా నొప్పి అన్న మాట అనలేదండి. కంతులు అయితే పెరిగినాయి, మళ్ళీ తీసుకెళ్లి ఎక్స్రే చేపించామండి. అవి ఎంతవరకు ఉన్నాయి అంతవరకే ఉన్నాయమ్మా, మరి పెరగలేదు, అలాగే ఉన్నాయి, మరి మీరు ఏం చేశారని అడిగారంటండి. అడిగితే ఇలా మేము ఫాలో అవ్వండి ప్రోగ్రామ్, ఆయన చెప్పినట్టుగా మేము కషాయాలు వాడుతుంటే వాళ్ళు ఆశ్చర్యపోయారండి. అయితే 3 years వరకు చాలా హెల్తీగా ఉందండి. దీనికి కారణం నిజంగా సార్ చెప్పినటువంటి ఔషధాలు, మా భార్య చేసినటువంటి వైద్యం. ఇప్పుడు కూడా నేను ఏదైనా జ్వరం వచ్చినా, రొంప పట్టినా, నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు, రొంప పడితే నేను ఆవిరి పెడతాను, పసుపు వేసి అందులో ఒక అమృతాంజన్ వేసి కొద్దిగా ఆవిరి పెడతాను. సార్ చెప్పారు. పూర్వం ఈ హాస్పిటల్ లేవండి, రొంప పడితే ములగ చెట్టు ఆ బెరడు తీసి పిండి చేసి దాన్ని క్లాత్లో కట్టి ఇలా పీల్చేవారు. ఇప్పుడు ఇన్హేలర్ ఎలాగో అప్పుడు అది అలాగే, అవునా సార్, అది అలా వాడేవారు. అలాగే గవదలు వచ్చాయండి, దాని బరింక చెట్టు అని ఉండేది, దాన్ని ఇలాగా టచ్ చేస్తే పాలు జిగురుగా వస్తాయి, ఆ క్లాత్కి అంటించేసి ఇలా అంటించేవారండి. అప్పుడు ప్రకృతి వైద్యం ఎంతో మందిని కాపాడిందండి. అయితే అది మరుగున పడిపోయింది. మరుగున పడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ తండ్రి వాళ్ళ అబ్బాయికి చెప్పలేదు, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు కొడుకు చెప్పలేదు. కానీ మళ్ళీ మన రాజుగారు వచ్చి నిజంగా మనందరికి కూడా ఎంతో ఇలా చేయటం చాలామంది ఆరోగ్యాలు మెరుగుపడుతున్నాయండి. ఇక్కడికి రావడానికి కూడా మా మిస్సెస్ ఇదేనండి, ఇలాగ అప్పారావు గారు వచ్చారు, మీరైతే ఆయన ఫాలో అవుతున్నారు కాబట్టి మీరైతే ఇంకా బాగుంటుంది అని అంటే నేను ఆ నెంబర్ తీసుకుని సార్ మీరు బాగా ఫాలో అవుతున్నారండి అని సాధారణంగా మన ప్రేక్షకులందరికీ కూడా చూసే వాళ్ళకి డౌట్స్ ఉంటూ ఉంటాయి. అంటే కామన్ పీపుల్ ఎవరైనా చేసినా, లేకపోతే కేస్ స్టడీస్ రూపంలో మనం ఎవరైనా జబ్బులు తగ్గించుకున్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ విధానం గురించి చెప్పడమేనా, లేకపోతే నిజంగా పాటించే వాళ్ళు ఉన్నారా అన్న సందేహం రాకూడదు అని చెప్పి. ఇప్పుడు డాక్టర్ గారు, మన కార్యక్రమానికి వచ్చిన సెలబ్రిటీస్ చాలా మంది చెప్తూ ఉంటారు, మీరు చెప్పేవన్నీ చాలా బాగుంటాయండి, కానీ మాకు సమయానుభావం వల్ల, మా టైం షెడ్యూల్స్ వల్ల మీరు చెప్పేవి మాకు పాటించడం కుదరదు అని చెప్పి. మరి మీరు షూటింగ్స్లో ఉన్నప్పుడు చాలా లేట్ అవుతూ ఉంటుంది, అర్లీగా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది, ఆ రోజుల్లో ఆహార నియమాలు ఎలా ఉంటాయి? సార్ చెప్పినట్టు శరీరానికి మనం ఏది అలవాటు చేస్తే అది దానికి ఇది అవుద్ది. అవి సాయంత్రం 5 గంటల వరకు ఆహారం తీసుకుంటాయి, మళ్ళీ సెట్ల మీదకి వెళ్ళిపోయి 5 గంటల తర్వాత పక్షులు కానీ జంతువులు కానీ ఆహారం తీసుకో, మళ్ళా మనకన్నా ముందులేస్తాయండి. అవి 5 గంటలకు లేసి కిచ్చుమంటాయి కోళ్ళు, 3 గంటలకు లేసి కోళ్ళకి వస్తాయి. భగవంతుడు నిజంగా మరి అవి పాటిస్తున్నాయి, నోరు లేకపోయినా
మనకు జ్ఞానం ఉండి అన్ని జన్మల్లో గల మానవ జన్మ మంచిది ఎంచేత అంటే అన్నీ తెలుసు, కానీ మనం అన్ని పాటించాం, కానీ అవి పాటిస్తున్నాయి. అందుకని ఒక పక్షులు కొన్ని వందల పక్షులు మీరు చూసే ఉంటారు, ఇలా లైన్గా దండ కట్టినట్టు వలస వెళ్తుంటాయి. మీరు ఎప్పుడైనా చూసారో లేదు సార్? కొన్ని వందల పక్షులు లైన్గా చక్కగా తాళ్ళలాగా వెళ్తాయి, ఒకే లైన్లో వెళ్తాయి. మనం అప్పటికి లేవండి, అప్పుడు వెళ్తాయి 5 గంటలకు వెళ్తాయి, మళ్ళీ సాయంత్రం 5 గంటలకి మళ్ళీ వచ్చేస్తాయి. ఎంత దూరం ప్రయాణం చేస్తాయి మరి, ఆ రెక్కలో ఆ శక్తి మరి చూసారా ఎర్లీగా, మరి వాటికి ఎంత ఎక్సర్సైజ్ అవి పాటిస్తున్నాయి. అంటే ఇంతవరకు తినాలి, ఇంతవరకు లేవాలి అనేది అవి పాటిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యంగా ఉన్నాయి. మన వాళ్ళు కూడా సార్ ప్రోగ్రామ్ చూసినటువంటి వృద్ధులు ఎంతోమంది కూడా సార్ని ఫాలో అవ్వి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు మీరు ఆడవారు, మీకు తెలుసు, ఇంత రైసు ఒక పాత్రలో వేస్తాం, ఇంత రైస్ అయితే అది ఇంత అన్నం అవుతుంది. అది అందులో ఇంకేం బలమే ఉందండి? బొబ్బాసిగా మనం ఎంత తింటే అంత శరీరానికి పడుతుంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది, మనమే కాపాడుకోవాలి దాన్ని. ఎవరండి రూపాయి తీసుకోకుండా ఇవాళ రోజుని వైద్యం చేసేది? మనం హాస్పిటల్కి వెళ్ళామంటే ముందు డబ్బు కట్టాలి. చిన్న దానికి వెళ్తే నీకు ఎక్స్రే అంటారు, లేకపోతే ఏదో అంటారు. ఈ మహానుభావుడు ఏం అక్కర్లేదు, ఇది చేయండి అది చేయండి, మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉందన్నాడు. ఏమిటండి ఒక రోజు ఒక రూము అడిగితే 2000 5000 అంటారు. అటువంటిది ఇప్పుడు ఆయన వాళ్ళకి ఆశ్రమించి వాళ్ళు ఏ ఆరోగ్యాలు కాపాడుతున్నారంటే మరి మరొక ధన్వంతరి స్వామి. నా మరీ ముఖ్యంగా ఏంటంటే నేను ఈయన ఫాలో అవుతూ నేను హెల్తీగా ఉంటాను, నేను డాన్స్ చేస్తానండి. ఇల్లు వచ్చి గోదావరి సాంగ్. యోగాసనాలు చాలా బాగా వేయగలను, ఎక్కువసేపు వేయగలను, ఈ రోజుల్లో జిమ్ములు బాగా చేసే వాళ్ళతో కూడా పోటీకి దిగగలను అని చెప్పేసి, మరి ఎలాంటి యోగాసనాలు మీరు బాగా వేయగలరు? మా ప్రేక్షకులకు ఒకసారి వేసి చూపిస్తారా? నేను పడవాసనం చెప్పారమ్మా, ఈ పొట్ట తగ్గడానికి. దాన్ని నేను చాలాసేపు పడవాసనం వేస్తానండి. అలాగే గుంజీలు తీస్తానండి, ఒక 30 గుంజీలు తీస్తాను. ఇలాగే బస్కిల్ సూర్య నమస్కారం ఆసనం చెప్పారు సార్, ఆ సూర్య నమస్కార ఆసనం ఒక 10 వరకు చేస్తాను. ఆ సార్ చెప్పిన ఆహార పదార్థాల యొక్క జాగ్రత్తలు, మళ్ళీ యోగాసనాలు కూడా నేను చేస్తూ ఉంటాను. అలాగే మా మిస్సెస్ కూడా కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటుంది. అలాగే మా మిస్సెస్ ములగాకుతో కారపొడి పొడి ఒక నెయ్యి వేసుకుని తింటా ఉంటాం, కొద్దిగా నెయ్యి. అలాగే సార్ అన్నారు ఉప్పులు ఎక్కువ వాడితే ఈ మోకాల్లో గుజ్జుకి ఇబ్బంది అవుతుందని సార్ చెప్తే ఆమె ఉప్పు తగ్గించింది. మనం మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, వాళ్ళతో ఏమంటారు, ఇదేంటండి ఉప్పు లేదు, తగ్గించి తింటామండి. సార్ చెప్పారు మీరే ఫాలో అవ్వట్లేదు, ఈ రోజుల్లో అలా తినకూడదు, దానివల్ల అనారోగ్యాలు వస్తాయని మా మిస్సెస్ చెప్పి. అవును. అయితే డాక్టర్ గారు, మరి ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు చెప్తున్నారు కదా యోగాసనం ఎంత బాగా చేస్తాను అని చెప్తున్నారు, కాబట్టి ఒకసారి మనం చేస్తే బాగుంటుంది కదా, మీరు కూడా చూసినట్లు ఉంటుంది. తప్పనిసరిగానమ్మా, ఎందుకంటే మీలాంటి వారు అట్లా చేసి ఈ వయసులో కూడా అట్లా ఫిట్గా ఉండటానికి, అందాన్ని కాపాడుకోవటానికి యోగా ఎంతగా ఉపయోగపడిందో మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు చేసేది ప్రత్యక్షంగా వాళ్ళు కూడా చూస్తే ఇంకా బాగా ప్రేరణ కలిగి వాళ్ళు కూడా మొదలెడతారండి. ఓకే సార్. మరి సార్ చెప్పారు ఈ స్టమక్ పెరగకుండా ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని ఆసనాలు చెప్పారు. ఆ ఆసనాలని నేను తూచా తప్పకుండా ఎర్లీ మార్నింగ్ నేను చేస్తుంటాను. అది మీరు కూడా చూడండి, మీరు కూడా నాలాగా ఆరోగ్యంగా అందంగా కూడా ఉండండి. ఇప్పుడు వారు చూశారు కదా, నౌకాసన్ పై పొట్ట తగ్గటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రక్కలకి తగ్గటానికి కాలు కదిపారు. అట్లాగే ఒంటి కాలు మీద నుంచుంటే కాళ్ళకు బలం భలే పెరుగుతుంది. పిక్క బలం, కండ బలం బాగా, అంటే మనకి బ్యాలెన్స్ బాగా వస్తుంది, కంట్రోలింగ్ పవర్ బాగా వస్తుంది. మరి ఇట్లాంటివన్నీ ఏజ్లో కూడా ఫిట్గాను ఆరోగ్యంగాను అందంగా ఉండటానికి ఎంతగానో వారి ప్రాక్టీస్ ఉండబట్టే ఇంత నైపుణ్యంతో చాలా బాగా చేయగలిగారు. డాక్టర్ గారు, మన కార్యక్రమానికి ఈ రోజు సాక్షాత్తు శోభన్ బాబు గారే వచ్చి కూర్చున్నట్టుంది. చక్కగా వారి వివరణ మనకి చక్కగా అందించారు. అలాగే వారిలా ఉండడానికి ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఆహార నియమాలు ఏం పాటిస్తూ ఉంటారు, అలాగే ప్రకృతి వైద్య విధానం దీని అంతటికీ ఎలా తోడ్పాటు అందించిందో చెప్పారు. వెంకటేశ్వర్లు గారు, మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు డాక్టర్ గారు. ధన్యవాదములమ్మా. నమస్కారం. నమస్కారం.